హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 900వ నామం, 3 అక్షరాల నామం నైష్కర్మ. ఈ నైష్కర్మ్య అంటే క్రియా కర్తృత్వం లేనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెని నైష్కర్మ్య అన్నారు. ఇది ఒక వేదాంత శబ్దం. ఈ మాటను వాడుతూ సర్వేశ్వరాచార్యులు వారు నైష్కర్మ్య సిద్ధి అని చెప్పి ఒక గొప్ప గ్రంథాన్ని కూడా రచించారు. నైష్కర్మ్య అంటే నిర్గత కర్మలు కలిగినది, అంటే ఏ కర్మలు లేనటువంటి తల్లి అని అర్థం. ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. పరమాత్మతో ఐక్యమయ్యే స్థితిలోనే కర్మ ఉండదు. అంతవరకు ఏదో ఒక కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కర్మను విడిచిన వాళ్ళంతా కూడా జ్ఞానులు కాదు. వేదాంతం అనేది పలాయనవాదం కాదు. అమ్మవారే కర్మ. ఈ ప్రపంచమంతా కూడా అమ్మవారి కర్మ ద్వారానే జరుగుతోంది. ఆవిడ కర్మ చెయ్యకపోతే అసలు ప్రపంచమే లేదు. మరి నైష్కర్మ్య ఎలా అయింది? ఆవిడ కర్మతోనే ఉన్నప్పుడు ఆవిడ నైష్కర్మ్య ఎలా అయింది? ఇది కదా మన సందేహం. ఆవిడ కర్మ చేస్తున్నా ఆవిడకి కర్మ అంటటం లేదు. తస్య కర్తారమసీమాం విద్ధి అకర్తారం అని చెప్పి గీతలో కృష్ణ పరమాత్మచార్యులు చెప్పారు. ఈ జగత్తంతటినీ వారి వారి కర్మలకు అనుగుణంగా నడుపుతున్నది, కానీ ఆవిడ దేనికి అంటటం లేదు. కర్మలకి అతీతంగా ఉన్నటువంటి జ్ఞానరూపిణి అయినటువంటి అమ్మ అని దీనికి అర్థం చూపిస్తున్నారు. అట్లాగే ఈ నామంలో భావించాల్సినవి మనకి చాలా ఉన్నాయి. ఈశ్వరుడు అంటేనే నైష్కర్మ్య స్వరూపుడు. పతంజలి యోగ సూత్రాల్లో పరమేశ్వరుడు అంటే ఏమిటో అద్భుతమైనటువంటి నిర్వచనం ఇస్తూ, క్లేశకర్మ విపాకాసాయై అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర అన్నారు. అంటే క్లేశములు, కర్మలు, సంకల్పాలు వీటన్నిటికీ అంటని పరిపూర్ణుడైతే ఎవడైతే ఉన్నారో ఆయన్ని ఈశ్వరుడు అని చెప్పారు. ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందిన స్థితి ఉన్నవారికి కూడా ఇవి అంటావు. గీతలో కృష్ణ పరమాత్మ లిష్యతేన సపాపేన పద్మపత్రం మివాంభస అంటే ఒక యోగి ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని అంటుకోకుండా ఉంటాడు. దీనికి చక్కటి ఉపమానం చెప్తూ పద్మపత్రం మివాంభస అన్నారు. అంటే తామరాకు మీద నీటి బొట్టు వలె లిష్యతేన సపాపేన ఇతడు కర్మదోషాలకి అంటుకోడు అని అన్నారు. పాపం అంటే కర్మదోషం అని ఇక్కడ అర్థం. అలా ఒక యోగి ఎవరిని ఉపాసించడం వల్ల యోగి కాగలిగాడో ఆ యోగీశ్వరి అయినటువంటి అమ్మవారి స్థితి నైష్కర్మ్య. నామాల వరుసను మనం పరిశీలించుకుంటూ వస్తే కూటస్థ, కులరూపిణి, వీరగోష్ఠి, ప్రియా వీరగోష్ఠి అంటేనే వేదాంత జ్ఞానం అని చెప్పుకున్నాం. ఆ వేదాంత జ్ఞానం యొక్క స్థితిని ఈ నైష్కర్మ్య అనే మాటతో సూచిస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నైష్కర్మ్యాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.